ఇప్పుడే చర్చికి పోయేసి వచ్చి ఇదిగో చికెన్ వండుతున్నాం. గారెలు, మినప గారెలు చేస్తున్నాను. మినప గారెలు, చికెను, టమాటా, మినప గారెలు. ఇంటికి చుట్టాలు వచ్చారండి, దానికోసం చర్చికి పోయేసి వచ్చి ఇది తయారు చేస్తున్నాను. మా హస్బెండ్ గారు కేక్ కటింగ్లోకి వెళ్ళిపోయాడు. చాలా బాగుంటాయి. మినప గారెలు చేస్తున్నాను. ఇంకా ఫాదర్స్ డే కదండి, స్పెషల్ వండుతున్నాను. మా మనవరాలు అస్సలు ఆగట్లేదండి. మా మనవరాలకి కేక్ కావాలంట, కేక్ కటింగ్. ఆమెకు కంగారు ఉంది. వడ చేస్తున్నాను. వడ ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి, చాలా మెత్తగా కూడా ఉంటుంది. హోటళ్ళ కంటే మనం చేసుకున్నదే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి, బయట ఫుడ్ తినబాకండి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. చాలామంది ఏవేమో ఆయిల్ పెట్టి చేస్తూ ఉంటారు. అందుకే ఇంట్లోనే తయారు చేసుకోవాలి, ఎంత లేట్ అయినా సరే. ఓకే, ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది, దించేయటమే. ఇంతేనండి. ఇంకా కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర సన్నగా తరిగేసి వేసుకోవాలి. కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. కాడలతో సహా వేసేయాలండి కొత్తిమీర. పుట్టిన ఆకులు తెంచేస్తారు. ఆకులల్లో ఏమీ అది ఉపయోగం లేదు. విటమిన్స్ మొత్తం ఇది కాడల్లోనే ఉంటుంది. అయిపోయింది. కొంచెం మగ్గాక బంద్ చేసేయాలి స్టవ్.